మిల్క్ అంటే వీఆర్ డిస్కరేజింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పాల్లో కాల్షియం ఉంటుంది మంచిది అనుకుంటారు అందరూ, అది కరెక్ట్ కాదు. ఇస్ ఇట్ బికాజ్ సోర్స్ ఆఫ్ మిల్క్ కరెక్ట్ గా లేదనా సార్, లేకపోతే మిల్క్ ఇట్ సెల్ఫ్ మిల్కే అసలు మనకి రాంగ్ కాన్సెప్ట్. మిల్క్ ఇండస్ట్రీ హ్యాస్ ప్రమోటెడ్ దిస్. మిల్క్ అనేది మనకి ప్రోటీన్స్ ఉంటాయి చిల్డ్రన్కి. మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ చిల్డ్రన్. కొంత ఏజ్ దాకా ప్రోటీన్స్ వస్తాయి. అదే మదర్స్ మిల్క్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాంటీబాడీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మిల్క్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ పీపుల్. ఎందుకంటే మిల్క్లో చాలా యాంటీజెన్స్ ఉంటాయి, బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది మన. ఇంకోటి మన ఇండియన్స్లో ఎస్పెషలీ ఆఫ్టర్ ది 18 years తర్వాత లాక్టేజ్ డిఫిషియన్సీ వస్తుంది. మిల్క్లో మెయిన్గా ఉండేది లాక్టోస్ అనే కార్బోహైడ్రేట్. సో మనకి లాక్టేజ్ డిఫిషియన్సీ ఉంది కాబట్టి మిల్క్ వీ కెనాట్ డైజెస్ట్. దానికి పాలు తాగానే చాలామంది గ్యాస్ రావటము, బ్లోటింగ్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. దానికి అవర్ అడ్వైజ్ నౌ ఇస్ మిల్క్ స్టాప్ చేసి మిల్క్ తీసుకోవద్దు. వెరేజ్ పెరుగు మంచిది. పెరుగులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, లాక్టోస్ ఉండదు. పెరుగు లాక్టోస్ ఉండదు కాబట్టి పెరుగు చాలా మంచిది. మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్.